హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం బాదం పాలు రెసిపీ అయితే చూడబోతున్నాము. ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ అలాగే చాలా త్వరగా అయిపోయే రెసిపీ. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బాదం పాలు చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ బాదం పప్పు తీసుకోవాలి, తర్వాత జీడిపప్పు అండ్ అలాగే పిస్తా పప్పు. బాదం పప్పే ఎక్కువ తీసుకోవాలి ఈ రెండిటికన్నా, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే టేస్ట్ కోసం ఇలాచీ, ఇది ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది కదా. అండ్ అలాగే ఇక్కడ నేను కుంకుమ పువ్వు కూడా తీసుకున్నాను. కుంకుమ పువ్వు వేయడం వల్ల కొంచెం కలర్ బాగా వస్తుంది అండ్ అలాగే కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా. తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు, పటికి బెల్లం తీసుకున్నాను. షుగర్ అంత మంచిది కాదు కదా పిల్లలకి పెట్టడానికి కూడా, సో నేను ఎక్కువ పటికి బెల్లమే యూస్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఇక్కడైతే నేను ఫస్ట్ బాదం పప్పునైతే వేపుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి బాదం పప్పుని ఎప్పుడైనా. కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక తీసుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు కూడా యాడ్ చేయాలి. కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకుంటే స్మెల్ అనేది అప్పటికే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ వేపేటప్పటికే ఫ్లేవర్ బాగా మంచిగా వస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇందాక మనం తీసుకున్న ఇలాచీ కూడా యాడ్ చేశాను. అలాగే ఆ వేపిన వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి బాగా. అస్సలు వేడిగా లేకుండానే మిక్సీ జార్లోకి తీసుకోవాలి, చల్లగా అయిపోవాలి. వేడిగా అయితే ఏంటంటే ముద్దగా అయిపోతుంది. మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దాంట్లోనే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే ఇందాక మీకు పటికి బెల్లం చూపించాను కదా, ఒకేసారి మిక్సీలో పడదు కాబట్టి కొంచెం దంచుకొని నేనైతే ఇలాగ జార్లోకి తీసుకొని ఇది పౌడర్ని అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అయితే కొంచెం పాలు అయితే తీసుకున్నాను. ఇవి 1/2 లీటర్ ఉన్నాయి. కొంచెం బాగా పొంగొచ్చేంత వరకు ఉండాలి. ఇందాక మనం ఆ పౌడర్ చేసుకున్నాం కదా, బాదం పప్పు, పిస్తా పప్పు అవన్నీ, ఆ పౌడర్లోనే మనం పటికి బెల్లం పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేస్తే ఇలాగ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ పౌడర్ని అయితే నేను ఇంకా పాలల్లో అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ పాలు కూడా బాగా చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు. నేనైతే ఇక్కడ 3 టైమ్స్ అలా పౌడర్ని అయితే యాడ్ చేశాను. అండ్ బాగా కలుపుకోవాలి కలర్ వచ్చేంత వరకు. స్టార్టింగ్ వేయగానే కలర్ రాదు, చిన్నగా ఒక 5 మినిట్స్కి అలాగా మంచిగా ఎల్లో కలర్లో వస్తుంది. అంతే, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బాదం పాలు అనేవి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.